శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెమలి నారాయణపురం సమీపంలోని జాతీయ రహదారిపై ఒక్కసారిగా అదుపు తప్పిన ఇన్నోవా కారు డివైడర్ను బలంగా ఢీకొట్టి అవతల రోడ్డుపైకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశాలోని పూరి జగన్నాథుని దర్శనం ముగించుకొని తిరిగి పర్లాకిముండి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో పలాస పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా రోడ్డుపై అదుపు కోల్పోయిన వాహనం వేగంగా డివైడర్ను ఢీకొట్టి గాల్లో పల్టీలు కొడుతూ అవతల వైపు మార్గంలోకి వెళ్ళింది. అదే సమయంలో వస్తున్న లారీని బలంగా ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలం చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి వర్షం మరియు అతివేగం ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.